హరే కృష్ణ. ఇప్పుడు దమయంతి ప్రేమకి వాళ్ళు దేవతలు కూడా మెచ్చి వరాలు ఇస్తారన్నమాట. ఇంద్రుడొచ్చినా చంద్రుడొచ్చినా నేను చేసుకోను, ఎంత పెద్ద వీరుడైనా నేను చేసుకున్నందుకు దమయంతి ప్రేమకి చాలా మెచ్చుకొని దేవతలు వరం ఇస్తారు, నలుడికి వరాలు ఇస్తారు. ఎలాంటి వరాలంటే వరుణదేవుడేమో చెప్తాడు, నీకెప్పుడు దప్పిక అవ్వదు, ఇలా అంటే నీళ్ళు వచ్చేస్తాయి నీ దగ్గరికి, నువ్వు వెళ్ళి తీసుకోని అవసరం లేదని వరం ఇస్తాడు. యముడేమో ఎప్పుడు నువ్వు ధర్మనిష్టగా ఉంటావు, ధర్మంలోనే ఉంటావు అని వరం ఇస్తాడు. అగ్నిదేవుడేమో అగ్ని నిన్ను ఎప్పుడు దహించి వేయదు, అగ్ని వల్ల ప్రమాదం ఉండదని వరం ఇస్తాడు. ఇంద్రుడేమో సకల అష్టైశ్వర్యాలు నీకు ఉంటాయని వరం ఇస్తాడు. ఈ నలుగురు దేవతలు వరాలు ఇస్తారు. వాళ్ళ ప్రేమ సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. హ్యాపీగా ఉంటారు. 2 పిల్లలు పుడతారు, అబ్బాయి అమ్మాయి పుడతారు. ఇంద్రసేనుడు అని 2 పిల్లలు ఉంటారు. సంతోషంగా ఉంటారు అనమాట కొంతకాలం అలాగా. ఇప్పుడు ఈ స్వయంవరం అయిపోయి దేవతలు పైన ఆకాశంలో వెళ్తూ ఉంటారు. వెళ్ళే సమయానికి హడావుడిగా ఎవరు వస్తారంటే కలిపురుషుడు వస్తాడు. ఆ కలిపురుషుడు ఎలా ఉంటాడంటే నల్లగా చండాలంగా అసలు అందవికారంగా ఉంటాడు, చూడటానికే బాగుండడు అనమాట. అలాంటి వాడు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే ఇంద్రుడు అడుగుతాడు. అడిగినప్పుడు భూలోకంలో స్వయంవరం జరుగుతుందంట, దమయంతి స్వయంవరం, నేను వెళ్తున్నానంటే ఇంద్రుడు అంటాడు, అంతలో చూసుకున్నావా ఎప్పుడైనా, ఆమె ఎక్కడ అందాల రాసి నువ్వేంటి ఇలా ఉన్నావు అని అంటాడు. అని ఆల్రెడీ స్వయంవరం అయిపోయింది బాబు, మేమందరం దానికే వెళ్ళొచ్చాము, ఆమె ఎవరిని చేసుకోదు, కింద నలుడు ఉన్నాడు, ఆయన్నే ప్రేమించింది, ఆయన్నే చేసుకుంటుంది అని చెప్తాడనమాట. అవునా, ఆయన్ని చేసుకుందా పెళ్ళి, ఇప్పుడు నేను చూపిస్తా వాళ్ళిద్దరు ఎలా సంతోషంగా కాపురం చేస్తారో, నా ప్రతాపం ఏంటో చూపిస్తాను అని చెప్తాడనమాట. కలిపురుషుడి కోపం వస్తుంది, ఇంకా ఆయన స్వయంవరానికి రాలేదు, ఆమెను పెళ్లి చేసుకోలేదని. అసలు ఈ కలిపురుషుడి గురించి ఒక బిట్టు చెప్తాను. బ్రహ్మలోకంలో ఈ కలి ప్రభావం కలియుగం స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు బ్రహ్మలోకంలో మాట్లాడుకుంటారు కొంతమంది. కలియుగం స్టార్ట్ అవుతుందంట, కలి ఇలా ఉంటాడంట, కలి గురించి చెప్పుకుంటా ఉన్న సమయంలో బ్రహ్మదేవుడు అంటాడు, కలిపురుషుడు ఎలా ఉంటాడో ప్రవేశపెట్టండి సభలోకి అని అంటాడు. కలిపురుషుడు ఎలా వస్తాడనుకున్నా ఒక చండాలంగా ఉంటాడు కదా, మామూలుగానే ఒక చేత్తోనేమో పట్టుకోరాని ప్రదేశంలో పట్టుకుంటాడు, ఇంకో చేత్తోనేమో నేలకిని పట్టుకుంటాడు, అలా సభలోకి వస్తాడనమాట. అది చూసి అందరూ ఆశ్చర్యపోయి బ్రహ్మదేవుడు చూసి ఇచ్చి చండాలంగా ఉన్నావు, ఎవరు నువ్వు అని అంటాడు. నేనే కలిపురుషుడిని అంటాడు. ఏంటి సభా మర్యాద నీకు తెలీదా, ఇలా వచ్చావేంటి అని అంటాడు. నా ధర్మం ప్రకారం ఇలానే కలియుగంలో నేను ఈ రెండింటి మీదే ప్రభావం చూపించేదని కలి అంటాడు. అలా ఉంటాడు కలి. ఇలాంటి కలి నలుడిని పట్టుకుంటాడు. వీళ్ళ జీవితాలు మొత్తం మారిపోతాయి అన్నమాట కలిపురుషుడి వల్ల. తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను. కలి ఎలా ప్రభావం చూపిస్తాడో వాళ్ళ మీద, వాళ్ళ జీవితం మొత్తం తారుమారు అవుతాయి, ఎలా జరుగుతుందో చూపిస్తా. హరే కృష్ణ.